ఉల్లిపాయ స్లైసెస్ కూడా రెడీ అయిపోతున్నాయి. అంటే చికెన్ నూడిల్స్ సూపర్ హిట్. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆనియన్ స్లైసెస్, చిల్లీస్, క్యారెట్ స్లైసెస్, గ్రీన్ పీస్ అండ్ క్యాప్సికమ్ స్లైసెస్ బాగా అటు ఇటు తిప్పుకోండి. మాడిపోకుండా అని కాస్త గట్టిగా చెప్పు మామ. బాయిల్డ్ చికెన్, తర్వాత బాయిల్డ్ నూడిల్స్ వేసుకోండి. ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఇది ఓకేనా? నీళ్ళు కూడా చాలు చాలు. ఎంతవరకు వచ్చిందిరా? దాదాపుగా అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను మామ. మాటలు లేవు, అద్దరిపోయింది. వంటలో మాస్టర్ డిగ్రీ చేసిన కోతులు మేము. తీసుకో అక్క. నూడిల్స్ వాసన చాలా ఇది బాగుంది. మీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాం. తీసుకో అయ్యా. నూడిల్స్ రుచి చాలా బాగుంది. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారా బాబు? ఉందరా బాబు, అదిరిపోయింది. సూపర్. జీవితంలో ఇంత రుచిగా ఎప్పుడు తినలేదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంరా. ఎంతకంటే గొప్పగా అయ్యి ఉండాలి. అది ఎవరు ఊహించింది అయి కూడా ఉండాలి. టుడే మనం చికెన్ నూడిల్స్ చేసాం. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. రేపు కూడా చికెన్ మీద ప్లాన్ చేశారు. రేపు నేను దొరకకుండా దాకోవాలి. బాబా, కెన్ ఐ హ్యావ్ అ బర్త్డే కేక్? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను తీసుకురాలేను. అయ్యో, పాప ఏడుస్తోందిరా. అవును మామ, నాకు చాలా జాలేస్తోంది. రై, మనమే కేక్ తయారు చేసి చిన్నారి బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. ఓకే మామ, ఓకే. కాన్ మామ, కేక్ తయారు చేయాలంటే పాలు కావాలి. పాలు ఎక్కడ దొరుకుతాయి? చూడండి రా. సుబ్బారావు మన కోసమే ఫుల్ పేట మిల్క్ తీస్తున్నట్టు ఉన్నాడా? ఆ కోతిన లేడకి వచ్చారు. పాలు ఎత్తుకుపోతారేమో జర చూసుకో అయ్యా. పదండి రోయ్, పదండి. అనంత పని చేశారు. పాప దొరకకుండా పదండి. పదండి. ఆడికి దొరికామో పత్ర చేస్తాడు. ఆడి వెనకాల వస్తున్నాడు రోయ్, పదండి. దొరకకుండా పదండి. చెప్తాను మీ సంగతి. ఎంతవరకు బోని కాలేదు. ఏంటో ఇవాళ వ్యాపారం సరిగ్గా లేదు. అయ్యా, 2 రోజుల నుంచి పస్తున్నాను. ఏదో ఒకటి పెట్టు, పెట్టు. వ్యాపారం సరిగ్గా సైలెంట్ గా మనకి ఏం కావాలో అన్ని మొత్తం పట్టుకోదంట్రా. కేక్ తయారు చేయడానికి మనకు కావాల్సిన అన్ని పదార్థాలు దొరికేసినాయి రోయ్. కొద్ది ఆకలిగా ఉంది. ఈ చిన్న మొక్క తిన్నాయి మామ. రే, ముందు పని మొదలెడదాం. అవును మామ, స్టార్ట్ చేద్దాం. ఈ చుట్టూ ఉన్నది ఎందుకు తీసేస్తున్నావు మామ? రే, తీసేస్తే కేకు తెల్లగా నిగనిగలాడుతా వస్తుందా? నాకు డౌట్ మామ. దెయ్యాలకి బట్టలు తెల్లగా మెరిసిపోతా ఉంటాయి కదా, వాటిని ఎవరు ఉతుకుతారు? ఏ సబ్బుతో ఉతుకుతారంట? ఎంతకీ కోడిగుడ్లు బాతుగుడ్లా? గాడిద గుడ్లు. మూసుకుని ముందు పని చూడరా, మాట్లాడుకో. సరే, నేను పని చేయాలి అంతే కదా. కంచానికి చిల్లులు పడిపోయేలా ఉన్నాయి. నెమ్మదిగా కలపరా. చిన్నారి అడగంగానే వాళ్ళ నాన్న కేక్ కొన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సిందిరా. రేయ్, ఆయన దగ్గర మాత్రం ఉంటే కొన్ని తీసుకొచ్చేవాడు ఏంటి? పాపం ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నాడో. ఈ అవకాశం మనకు వచ్చింది మామ. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. కేక్ తయారు చేయడం మామూలు విషయం కాదురా. తేడా వచ్చిందో పేడ పేడ అయిపోతాయి. ఎవరికాల సింపుల్ గా తయారు చేసి యూట్యూబ్ లో పెట్టడం లేదేంటి? అబ్బా, నీకు తెలియదు మామ, అదంతా మాయా. చివర్లో షాప్ నుంచి కొనుక్కొచ్చిన కేక్ చూపించి కట్ చేస్తారు. జోక్ చెప్పి కితకితలు పెడతావు నువ్వు భలే కొన్నావు సామె. మనది మాత్రం కష్టపడి తయారు చేసిన కేక్ రా, బాగా వచ్చింది. సూపర్ కేక్ చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. సూపర్, చాలా అదిరిపోయింది. దీన్ని చూడంగానే చిన్నారి ఎగిరి గంతేస్తుందిరా. పాప కళ్ళల్లో ఆనందం చూడాలి. చిన్నారి కేకు చాలా బాగా చేసింది. బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. కేకు రుచి అదిరిపోయింది మామ. ఎంత టేస్టీగా ఉంది. చిన్నారి కళ్ళలో ఆనందం, సంతోషం చాలా బాగుంది. వావ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.